హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ గణేష్. ఈరోజు మనం ఏం చేద్దాం అంటే బైనరీ నెంబర్ని ఆక్టల్ నెంబర్లోకి రిప్రజెంట్ చేద్దాం. సో బైనరీ నెంబర్ అంటే మనకు తెలుసు 11011 ఇలా ఉంటాయి, ఓకేనా. వీటిని మనం ఏం చేయాలంటే ఈ బేస్లో ఉన్నదాన్ని ఓకేనా ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి, ఓకేనా. అలాగే ఆక్టల్ టు బైనరీ కూడా మనకు తెలియాలి. సో దీనికి ఇది తెలియాలి అంటే we need to know about how to we can represent any binary number. సో మనం వెయిటెడ్ కోడ్స్ లో చెప్పుకుంటాం. వెయిటెడ్ కోడ్స్ లో ఏం చెప్పుకుంటాం అంటే ఒక నెంబర్ రిప్రజెంట్ చేయాలంటే సో 1 2 4 8 ఈ ఫార్మాట్ లో మనం అంటే ఇంక్రీజింగ్ ద వెయిట్స్ ఫ్రమ్ ఎల్ఎస్బి టు ఎంఎస్బి ఈ పొజిషన్ లో మనం చేస్తాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రిప్రజెంట్ చేయాలనుకోండి అంటే 8 + 2 ఎంత 10 కాబట్టి రిమైనింగ్ జీరోస్ పడతాయి. ఒకవేళ నేను 14 రిప్రజెంట్ చేయాలనుకోండి 8 4 12 + 2 14, ఓకేనా. ఒకవేళ నేను 6 చేయాలనుకున్నాను అనుకోండి 0 4 + 2 6. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. అర్థమవుతుంది కదా. అయితే ఒకవేళ కనుక ఒక బైనరీ నెంబర్ తీసుకున్నాం, ఓకేనా. ఒక బైనరీ నెంబర్ తీసుకుంటున్నా, అదేం బైనరీ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 64 తీసుకుంటున్నా 64. సో హౌ ఐ కెన్ రిప్రజెంట్ ద 64 ఇన్ ద బైనరీ 1 2 4 8 16 32 64. Is it right? So 1 0 0 0 0 0. So this is the binary number. Now I want to convert into the octal number, ఓకేనా. అయితే ఆక్టల్ లో మనకి బేస్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 0 to 7 ఉంటాయి ఆక్టాల్లో. 0 to 7 ఉంటాయి, ఓకేనా. సో ఆక్టాల్ అంటేనే ఇక్కడ మనకు అర్థమైపోతుంది నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 3 3 ఉంటాయి, ఎందుకంటే 2 to the power of 3 is the 8, ఓకేనా. సో దీన్ని సింపుల్ గా చేసేయచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 4 5 6, ఓకేనా. 160 అని కనుక మనం బైనరీ నెంబర్ తీసుకుంటే దీన్ని ఎల్ఎస్బి నుంచి 3 digits కి ఎవ్రీ 3 digits కి మనం డివైడ్ చేసేసి దీన్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 1 0 0. సో 100 ఈజ్ ద ఆక్టల్ నెంబర్, ఓకేనా. 100 ఈజ్ ద ఆక్టల్ నెంబర్ ఫర్ 64. అంటే when we are converting 64 in the binary, the value is this one. And if you are converting into the octal లో కనుక కన్వర్ట్ చేస్తే అది 100 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆక్టల్ టు బైనరీ చేద్దాం. ఆక్టల్ టు బైనరీ చేద్దాం, ఓకే. ఇది చాలా సింపుల్. ఏంటంటే ఆక్టల్ వాల్యూ ఎంత? ఆక్టల్ వాల్యూ ఎంత? 1 0 0. Is it right? Now we can represent the binary numbers for these values. For example 0 ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 000. అలాగే ఈ 0 ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 000. ఈ 1 ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 001, ఓకేనా. ఇది బైనరీ వాల్యూ. ప్లీజ్ చెక్ దిస్ వన్. ఒకవేళ కనుక మనం చెక్ చేస్తే ఇందాక మనం బైనరీ వాల్యూ తీసుకున్నాం, సో ఇదే బైనరీ వాల్యూ వచ్చింది చూడండి. ఈ 1 తర్వాత ఉన్న వాల్యూస్ లెక్క ఉండవు కాబట్టి 1 3 zeros 3 zeros 2. అర్థమవుతుందండి. అంటే మనం ఒక నెంబర్ని ఆక్టల్లో తీసుకుని దాన్ని బైనరీలోకి మార్చొచ్చు, బైనరీని తీసుకుని ఆక్టల్లో కూడా మార్చొచ్చు. కాస్త ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఫర్ 72 అనే దాన్ని నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా, ఓకేనా. 72ని మనం ఎలా రాయగలుగుతాం? 1 2 4 8 16 32 64. ఫర్ ఎగ్జాంపుల్ 64 8 ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ 64 + 8? 72. Is it right? So remaining values are 0. So this is the binary value first. So we need to convert into the octal now. Simple. మనం 3 digits కింద డివైడ్ చేసేయగలిగితే అయిపోయినట్టే. ఫ్రమ్ ద ఎల్ఎస్బి అంటే తెలుసు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లీస్ట్ వాల్యూ, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని, ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి 3 values కి 0 డివైడ్ చేసా, 3 values కి డివైడ్ చేసా, అగైన్ 3 values కి డివైడ్ చేసా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ 001 1 001 1. దిస్ వన్ ఈస్ 0. సో octal number is 110. Now how to we can convert from octal to binary? ఆక్టాల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేస్తాం? సింపుల్ 1 1 0.
సో 0 ఎలా రాస్తాం 000, 1 ఎలా రాస్తాం 001, ఈ 1 ఎలా రాస్తాం 001. ఓకేనా, ఈ జీరోస్ ని కన్సిడర్ చేయం కాబట్టి సో ఇప్పుడు చూడండి ఒకసారి 1001 000, 1001 000. అర్థమైంది కదండి. అంటే ఒక నెంబర్ ని బైనరీని తీసుకుని ఆక్టాల్లోకి మార్చాం, ఆక్టాల్ తీసుకుని బైనరీలోకి మార్చాం. థ్యాంక్ యూ ఎవరీవన్.